హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూలై 17వ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. సాధారణంగా ఏకాదశిలు అనేవి నెలలో 2 సార్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ అన్ని ఏకాదశిలోకెల్లా తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. ఎందుకు అంటే తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి జారుకుని 4 నెలల పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొని వనానికి తిరిగి వస్తారు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పట్టి తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది. కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులు అవుతారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. కోటి జన్మల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. మనం ఎప్పుడూ కూడా దైవానుగ్రహాన్ని పొందుతూ ఉండాలి అని కోరుకుంటాము. అంతేకాదు మన ఇంటి సింహద్వారానికి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. అంతేకాదు ప్రత్యేక స్థానంతో పాటు మన భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆ డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. అయితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కట్టండి. తొలి ఏకాదశి రోజున చేసే ప్రతి పూజకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మన ఇంటి సింహద్వారానికి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా అలానే చెడు రావాలి అన్నా ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండి వస్తుంది. అందుకే ఇంటి సింహద్వారానికి ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రంలో గుమ్మం అనేది 16 రకాలుగా విభజించబడుతుంది. గుమ్మం దగ్గర ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తూర్పు వైపు ఉండే గుమ్మం, అలానే ఉత్తర వైపు, తూర్పు వైపు, అలానే దక్షిణం వైపు ఈ 3 వైపులా ఉండే ఇల్లు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అయితే మన ఇంట్లోకి చెడు శక్తి వచ్చే ముందు ఇంటి గుమ్మం దగ్గర ఈ యొక్క అంటే ఇది మన గుమ్మానికి ఇప్పుడు చెప్పుకోబోయేది ఎవరైతే కడతారో అది కట్టడం వల్ల ఇంట్లోకి చెడు శక్తి రాదు, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. భారతీయులు గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగలో తొలి ఏకాదశి కూడా ఒకటి. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. వైష్ణవ ఆలయాలకు వెళ్ళి పేలాల పిండిని ప్రసాదంగా తీసుకొని స్వీకరిస్తారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి అనే ఆచారం కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి ద్వారానికి మామిడి తోరణాలు ఉండాలి కూడా. ఇది మనకు పండగ వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్యరీత్యా కూడా ఎంతగానో మేలు చేస్తుంది. తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే తులసి చెట్టుని విష్ణుమూర్తితో సమానంగా భావిస్తూ ఉంటాము. తులసి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి కాబట్టి
తులసి ఆకులలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మన శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీని అలానే చెడు బ్యాక్టీరియాని కూడా తొలగించి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. నరాలను షార్పుగా చేస్తాయి. అంటే మనకు చాలాసార్లు లేజీగా ఉంటుంది, ఏ పని చేయాలి అనిపించదు. కానీ ఇలా తొలి ఏకాదశి రోజున నీటిలో తులసి ఆకులను వేసుకోవడం వల్ల బద్ధకం అనేది తొలగిపోతుంది. శరీరానికి కొత్త ఉత్తేజంతో పాటు మనం ఏదైనా సాధించాలి అనే కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అవి విజయానికి దారిని కూడా తీస్తాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా మనం స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తువులను, పసుపు రంగు దుస్తువులను ధరించాలి. వాటి వల్ల అలానే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పేలాల పిండిని విష్ణుమూర్తికి పెట్టి తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించి తులసి మాలను కట్టి ఆ మాలను విష్ణుమూర్తికి సమర్పించి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ పానకంలో తప్పనిసరి తులసి ఆకులను వేయాలి. తొలి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమైన పండుగ. తొలి ఏకాదశి రోజున ఇల్లంతా సందడిగా తీపి వంటలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ, వైష్ణవ ఆలయాల్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. అంతేకాదు వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తిని తులసిమాల, రంగురంగుల పూలతో అలంకరిస్తూ పేలాల పిండిని ప్రసాదంగా పెట్టి ఆ రోజు మొత్తం శ్రీ విష్ణుమూర్తి యొక్క నామస్మరణలు, భజనలతో ఆలయాలు మొత్తం కూడా ఎంతో సందడిగా మారిపోతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజున చేసే పూజలకి ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఈ యొక్క మూటను కట్టండి. డబ్బు, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు, అదృష్టాన్ని పొందుతారు. అంతేకాదు ఇంట్లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. అవి మనం ఎదగడానికి ప్రేరేపించకుండా మన ఎదుగుదలని ఆపడానికి రకరకాల సమస్యలను తెచ్చిపెడతాయి. అవి మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ పరోక్షంగా మనకు ఎంతగానో హాని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాదు మనపై చెడు కన్ను ఉన్న, నరదృష్టి ఉన్న నరుల యొక్క చెడు ఏడుపు ఉన్న జీవితంలో ఎదగలేము. ఆ ఏడుపు ఇంటికి తగిలిన, మనుషులకు తగిలిన అవి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన సమస్యను తెచ్చి పెడుతూనే ఉంటాయి. ఇక ఇలా మన కంటికి కనిపించని చెడు శక్తుల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ మూట చాలా బాగా ఉపయోగపడుతుంది. గుమ్మం దగ్గర ఉండే 2 గ్రహాలు అనేవి వాటి నుండి నెగటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి కూడా ఈ యొక్క మూట అనేది ఉపయోగపడుతుంది. వాస్తుపరంగా గుమ్మానికి ఈ యొక్క మూటను కట్టడం వల్ల మన ఇంట్లోకి శుభ సూచకాలు వస్తాయి. దైవానుగ్రహం అనేది లభిస్తుంది. దైవశక్తితో ధనవర్షం కురుస్తుంది. సిరి సంపదలు పెరుగుతాయి. కష్టనష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఎక్కువగా అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇంతకీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ నెల అంటే జూలై 17వ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది. బుధవారంతో ఏకాదశి కలిసి రావటం అనేది విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ బుధవారంతో తొలి ఏకాదశి కలిసి వస్తుంది అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మనం ముందుగా చెప్పుకున్నట్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేసి పసుపు రంగు దుస్తువులను ధరించి శుభ్రంగా ఉండాలి. తప్పకుండా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మంచి కోరి చేసే పరిహారాలకి పూజలకి అయినా ముఖ్యమైనటువంటి రోజులు
వ్రతాలు నోములకైనా ఉతికిన శుభ్రమైనటువంటి చెరుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించడం వల్ల దైవానుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా ఉతికినటువంటి శుభ్రమైన రంగు దుస్తువులను ధరించి పూజా గదిలో లక్ష్మి అలానే నారాయణుల యొక్క విగ్రహాలు ఉంటే వాటికి అభిషేకం చేసి పూజా గది మొత్తం శుభ్రం చేసి దీపాలను వెలిగించి ధూపాలను వేసి విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూర హారతిని సమర్పించి రావి ఆకులో పచ్చకర్పూరాన్ని పెట్టి ఆ పచ్చకర్పూరం పైన 5 యాలకులను పెట్టి స్వామివారిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా నెరవేరుస్తారు. తరువాత ఇక రాత్రి 12 గంటలలోపు అంటే తొలి ఏకాదశి రోజు రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ మూటను కట్టవచ్చు. ఇలా ఈ మూటను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా భూలోక సంచారణ చేస్తారు. కాబట్టి తొలి ఏకాదశి రోజున చేసే పూజలకి ఎక్కువగా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అయితే మరి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ వేయాలి. తరువాత అందులో ఖచ్చితంగా ఒక చిన్న పటిక ముక్కను అలానే పచ్చ కర్పూరాన్ని వేయాలి. ఈ పటిక అనేది ఘోర నరదృష్టిని అయినా తొలగించేస్తుంది. అంతేకాదు ఎంత ఘోర దృష్టి దోషాల్ని నరుల ఏడుపుని అయినా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది, అలాగే కాపాడుతుంది. పటికను వ్యాపార స్థలంలో తప్పకుండా పెడుతూ ఉంటారు. ఇలా ఈ ప్రత్యేకమైన తొలి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ, పటిక, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ మూటను విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను కోరుకోండి. ఇలా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు ఆ దైవం నెరవేరుస్తుంది. అంతేకాదు మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే ఈ విధంగా మీరు మీ మనసులో ఉండే కోరికను చెప్పుకున్నాక ఆ మూటను తెచ్చి ఇంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి. ఇలా తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టడం వల్ల ఘోర పిశాచ అయినా ఘోర నరక బాధలు అయినా తప్పుతాయి. ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. చెడు దుష్ట శక్తులు ప్రభావం నుండి బయటకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి రోజున మనం ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని. మీరు కూడా ఇలా చేసి సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.